అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్లో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? ఈ లీక్ అయిన ఆడియోలకి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నారు. చెప్తుంది ఏంటి, తను వేరే వాళ్ళకి చేయాల్సిన మెసేజ్ వాయిస్ కాల్ వేరే అతనికి పోయింది, ఒక మంచి పర్సన్కి వెళ్ళింది, అక్కడ తనదే మిస్టేక్ అని వాళ్ళ చెల్లి చెప్తుంది. గ్యాలరీలోని ఫోటో కాదు కదండి అనుకోకుండా వేరే వాళ్ళకి సెండ్ అవ్వడానికి. మనం ఎవరికైతే వాయిస్ కాల్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ మెసేజ్ మాత్రమే కదా ఓపెన్ చేసేది. సో అక్కడ తను క్లియర్గా అర్థమవుతుంది తను కవర్ డ్రైవ్ చేస్తుంది ఆ మాటలనని. నువ్వు అమ్మాయి అయి ఉండి వేరే అమ్మాయిలను కూడా అంత గలీజ్గా తిడుతున్నావే ఓసే అది ఇది అని, అది కరెక్టేనా? మనం ఈ పచ్చళ్ళు కొనకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా మాట్లాడాలా ఎత్తి. కొనకపోవడం వాళ్ళ ఇష్టం. కస్టమర్స్ దేవులతో సమానం. కొనేటప్పుడు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చేయాలి. ఒకటి చాలామంది వాళ్ళని తిడుతుంటారు, బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు అని కూడా తను ఫీల్ అవుతుంది. సో అలా చేస్తున్నారు అంటే మనను బట్టి కూడా ఉంటుంది కదా. సోషల్ మీడియా అన్నాక మనం ఎంత మంచిగా వీడియోస్ చేసినా కొంతమంది అన్న నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. అలాంటిది వాళ్ళు చేసే వీడియోస్కి ఇంకెంత నెగిటివిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ తట్టుకొని ఓపికతో ముందుకు వెళ్ళాలి. అంతేకాని మరి ఇంత బ్యాడ్గా మాత్రం గలీజ్గా తిట్టకూడదు. అది 100% తన తప్పు. చివరికి తనైతే అందరికీ సారీ చెప్పిందండి. ఆ వీడియో వాళ్ళ చెల్లి యూట్యూబ్ ఛానల్లో ఉంది, రమ్య యూట్యూబ్ ఛానల్లో. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఈ అపాలజీ అనేది సిన్సియర్గా చేసిందా లేదంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఈ ఇష్యూ అనేది ఇంకెంతవరకు వెళ్తుందా అనే భయంతో చేసిందో తనకే తెలియాలి. బట్ ఏదైతే ఏమి, తిట్టిన వాళ్ళందరికీ సారీ అయితే చెప్పింది కదండి. ఎంతైనా ఆడవాళ్ళు అమ్మ ఒక్కతే ఉంది. సో చివరికి అపాలజీ అయితే చెప్పారు కదా. సో ఇంతటితో మనం ఈ టాపిక్ని వదిలేయడం బెటర్. ఎందుకంటే ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏం ఉంటుంది. ఆన్లైన్లో బిజినెస్ చేయడం మంచిదే. బిజినెస్ చేసే వాళ్ళది ఒక ఎత్తు అయితే వీటి గురించి రివ్యూస్ ఇస్తూ ప్రమోట్ చేసేవాళ్ళు మరీ ఎక్కువైపోయారు. రివ్యూస్ ప్రమోటింగ్ అనేది జెన్యున్గా ఇస్తే బాగుంటుంది, కానీ ఏదో వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తారు ఆ ప్రోడక్ట్ అనేసి అది బాగలేకపోయినా బాగుంది అని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. ఉన్నది ఉన్నట్లు జెన్యున్గా రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయినారు ఈ మధ్య.